హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న అనంత విశ్వానికి, కాంతికి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ అరుణ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. ఓకే మేడం, నమస్తే మేడం. అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి నా ఆత్మ ప్రణామాలు. మా గురువు గారైన వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. సమస్త గురుమండలి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం పరమహంస యోగానంద గారి గురించి ఆ బుక్ చదువుకుంటున్నామండి. ఇది ఉపోద్ఘాతం. ద టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్, టిబెట్స్ గ్రేట్ యోగి మిలారెప, టిబెటన్ యోగా అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ మొదలైన గ్రంథాల రచయిత యోగానంద గారి ఆత్మకథ ఇది. భారతదేశపు జ్ఞాన సంపన్నుల గురించి ఇంగ్లీష్ లో వచ్చిన కొద్ది పుస్తకాల్లో ఒకటి కావడం వల్ల అది కూడా ఒక పత్రికా రచయితతో విదేశీయుడో రాసింది కాకుండా ఆ జాతి ప్రజల్లోనే ఒకరై పుట్టి పెరిగి శిక్షణ పొంది టూకీగా చెప్పాలంటే యోగుల గురించి ఒక యోగే స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్ల దీని విలువ ఘనంగా పెరిగింది. ఆధునిక హిందూ సాధువుల అసాధారణ జీవితాలకు, శక్తులకు ఒక ప్రత్యక్ష సాక్షి కథనమైన ఈ గ్రంథానికి సకాలికత, నిష్కాలికత కూడా సమకూరిన ప్రాముఖ్యం ఉంది. ఈ విశిష్ట రచయితతో భారతదేశంలోనూ అమెరికాలోనూ కూడా నాకు పరిచయ భాగ్యం కలిగింది. ప్రతి పాఠకుడు ఈయనకు సముచిత ప్రసంగ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అసామాన్యమైన ఈయన జీవిత వృత్తాంత గ్రంథం హైందవ మనస్సును, హృదయాన్ని, భారతదేశపు ఆధ్యాత్మిక సంపత్తిని, లోతులు తరచి బహిర్గతం చేసింది. ఆ మాదిరి గ్రంథాల్లో ఇది అత్యుత్తమమైనది. నా నిశ్చితాభిప్రాయం ఇటువంటిది పాశ్చాత్య దేశాల్లో ఇంతవరకు ఎన్నడూ ప్రచురితం కాలేదు. ఇందులో వర్ణించిన ఋషుల జీవిత చరిత్రల్లో శ్రీ యుక్తేశ్వర్ గారిది ఒకటి. నాకు వారి పరిచయ భాగ్యం కలిగింది. టిబెటన్ యోగ అండ్ సీక్రెట్ డాక్ట్రిన్స్ అన్న పుస్తకం ముఖ పత్రంలో ఒక భాగంగా పూజనీయులైన ఆ సాధు పుంగవుల ఛాయాచిత్రం కూడా ముద్రించటం జరిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారిని నేను కలుసుకున్నది బంగాళాఖాత తీరంలోని ఒరిస్సా రాష్ట్రంలో పూరీ నగరంలో. అప్పటికే ఆయన సాగర తీరాన ప్రశాంతమైన ఒక ఆశ్రమానికి అధిపతులు. యువక శిష్య బృందానికి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వటం ఆయన ప్రధాన వ్యాపకం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, ఉత్తర దక్షిణ అమెరికాల్లోనూ, ఇంగ్లాండ్లోనూ కూడా ఉన్న ప్రజల సంక్షేమం పట్ల ఆయనకు గాఢమైన ఆసక్తి ఉంది. దూర ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాల గురించి, ముఖ్యంగా కాలిఫోర్నియాలో తమ ముఖ్య శిష్యులైన పరమహంస యోగానంద గారు నిర్వహించే కార్యకలాపాల గురించి నన్ను అడిగారు. యోగానంద గారిని ఆయన ఎంతగానో ప్రేమించేవారు. పాశ్చాత్య దేశాలకు
తమ దూతగా 1920లో ఆయన పంపింది వారే. శ్రీ యుక్తేశ్వర్ గారు మెల్లగా మాట్లాడే సాధు స్వభావులు. ఆయన ఉనికి ఆహ్లాదం కలిగించేది. తమ అనుచరులు స్వచ్ఛందంగా చూపే గౌరవానికి ఆయన ఎంతో తగినవారు. ఆయన్ని ఎరిగిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి ఏ జాతి వాడైనా సరే, ఆయన్ని అపరిమిత గౌరవ ప్రపత్తులతో చూసేవాడు. నాకు స్వాగతం చెప్పటానికి ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గర నించున్నప్పటి ఆయన రూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్టు ఉంది. ఆయన మంచి ఎత్తరి, నిటారుగా నిలిచే వ్యక్తి. ప్రాపంచిక తాపత్రయాలన్నీ విడిచిపెట్టిన వారు. కాషాయం బొన్న బట్టలు కట్టుకున్న తపోమూర్తి ఆయన. ఆయన జుట్టు పొడుగ్గా కొంతవరకు ఉంకులు తిరిగి ఉంటుంది. శరీరం మాంసలమై దృఢంగానే ఉంటుంది, కానీ సన్నగా సౌష్ఠవంగా ఉంటుంది. ఆయన అడుగుల్లో మంచి ధాటి ఉంది. ఆయన నివాస స్థానంగా ఎన్నుకున్నది పవిత్రమైన పూరీ నగరం. ధార్మికులైన హిందువులు భారతదేశంలో ప్రతి రాష్ట్రం నుంచి ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజు అసంఖ్యాకంగా యాత్రకు వస్తారు. జన్మ కృతార్థంగా ముగిసేటట్టు సాగిందని తెలిసి శ్రీ యుక్తేశ్వర్ గారు 1936లో జీవన్ మరణాలనే పరివర్తనశీలమైన స్థితిలో గోచరించే దృశ్యాల మించి రూపు మళ్ళింది. భౌతికంగా కన్ను మూసింది పూరీలో. శ్రీ యుక్తేశ్వర్ గారి సచ్చీలాన్ని, పవిత్రతను ధృవపరుస్తూ రాయగలిగినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఆయన శిష్యులు పరమహంస యోగానంద గారు ఇప్పుడు యుగ యుగాల వారి కోసం ఆయనను గురించి అభివర్ణించారు. శ్రీ యుక్తేశ్వర్ గారు జన బాహుళ్యానికి దూరంగా ఉండటంతో తృప్తిపడి యోగానంద గారు వివరించినట్టుగా శక్తి వంచన లేకుండా ప్రశాంతంగా ఆదర్శ జీవితానికి అంకితమైన వారు. ఇది ఉపోద్ఘాతం అండి. ఇప్పుడు ఇంకా బుక్ లోకి వెళ్దాం. అధ్యాయం 1. యోగానంద గారు చెప్తున్నారనమాట. మా తల్లిదండ్రులు అంటే ఆయన బాల్య జీవితం గురించి చెప్తున్నారు. పరమ సత్య అన్వేషణ, దానికి తోడుగా ఉంటే గురు శిష్యుల సంబంధం అంట. భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. నేను అనుసరించిన మార్గం నన్ను దైవ స్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద ఆయన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. నా స్మృతి పదంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి. ఆయన పూర్వజన్మకు సంబంధించిన అన్ని గజిబిజి విషయాలతో నిండి ఉన్నాయంట. చాలా వెనుకటి జన్మలో ఎప్పుడో నేను హిమాలయాల్లో మంచు ప్రదేశాల మధ్యలో ఒక యోగిగా జీవించినట్టు స్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక చిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింపజేశాయి. పసితనపు నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికి కూడా నాకు గుర్తే. అప్పట్లో నేను నడవలేని స్థితి, మనస్సులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. శారీరకమైన నా అశక్తతను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు
లేస్తుండేవి. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనస్సులోనే అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ళ బెంగాలీ మాటలు వినటానికి అలవాటు పడ్డాను. ఆట బొమ్మలకి, కాలి వేళ్లకి పరిమితి అని పెద్దవాళ్ళు భావించే పసిపిల్లల మనస్సు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో. నేను ఎన్నోసార్లు మంకుపట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్ళబోసుకోవటానికి అలవికాని శరీరం, ఈ రెండు దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు గాబరా పడుతుంటారు. నాకన్నీ గుర్తే. అయితే మా అమ్మ లాలింపు, ఏదో పలకాలని, తప్పటడుగులు వెయ్యాలని నేను చేసే తొలి ప్రయత్నాలు, ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరపుకు వచ్చే నా తొలి విజయాలే నా ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలవుతాయి. ఈ మాదిరిగా సుదీర్ఘ కాలాల జ్ఞాపకాలు రావటం నాకొక్కడికే జరిగింది కాదు. జీవితం నుంచి మరణానికి, మరణం నుంచి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాము. మనిషి అంటే కేవలం శరీరమే అయ్యి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కానీ వేల కొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనుక నిజమే. అయితే మనిషి ప్రధానంగా భౌతిక రూపం లేని సర్వవ్యాప్తి అయిన ఆత్మ. చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండటం అంతా విడ్డూరమే కావచ్చు, కానీ మరీ అరుదు మాత్రం కాదు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తుండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్య స్మృతులను చెప్పగా విన్నాను. నేను జనవరి 5, 1893 తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్ లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్లు అక్కడ గడిచాయి గోరఖ్పూర్ లో. మేము 8 మంది తోబుట్టువులం. 4 మగపిల్లలం, 4 ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్. మగపిల్లల్లో 2వ వాణ్ణి, అందరిలో 4వ వాణ్ణి. మా అమ్మ నాన్న బెంగాలీలు, క్షత్రియ కులం వారు. ఇద్దరు సాధు స్వభావులు. వాళ్లలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది, గంభీరమైనది. హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావు లేదు. ఎదిగే 8 పిల్లలు, కోలాహలపు జీవితాలు, పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే. నాన్నగారు భగవతీ చరణ్ ఘోష్ గారు. ఆయన ఎంతో దయాశీలురు, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులు కూడాను. పిల్లలు మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవ భావంతో కాస్త ఎడంగా ఉంటూ ఉండేవాళ్ళం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు, ప్రధానంగా బుద్ధి బలాన్ని అనుసరించి సాగేవారు. కానీ మా అమ్మ హృదయాల రాణి. ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తరువాత నాన్నగారు తమలో ఉన్న మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూపే అనిపించేది. క్రమశిక్షణ అలవరచు కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణంలోంచి తీసుకొని చెబుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో శిక్ష వెయ్యడం, శిక్షణ ఇవ్వడం 2 కలిసే ఉండేవి.
ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది. నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పటం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగొన్న బెంగాలీ నాగపూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారు ఆయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి. మా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి. అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు. కానీ ఆ రకంగా చేసే ఖర్చులు నాన్నగారు ఆదాయ వ్యయాల అంచనానికి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒక పక్షం రోజుల్లో బీద వాళ్ళకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు, నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిధిని మించకుండా చూడు. భర్త గారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది. తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకు చూచాయగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బహు ప్రాచీన కాలం నుంచి కూడా వినిపించే తుది హెచ్చరికే అది. ఆ మాటకు మేము తెల్లపోయి ఏడుపులు మొదలు పెట్టాము. సరిగా ఆ సమయానికి ఎక్కడి నుంచో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య. వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు, యుగ యుగాలుగా ఎందరూ చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో 4 మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించి వేసింది అమ్మ. నేను గమనించినంత వరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది. ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అంది. ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. 10 రూపాయలు ఎందుకు, ఒక్కటి చాలు. నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి ఇంకా ఇలా అన్నారు. మా నాన్నగారు తాతయ్య నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్ళటానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా, ఒక్క చిన్న అరటి పండు మాత్రమే. తరువాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంతో కటకటా అయ్యేదో తెలుసా. డబ్బున్న ఓ జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఇయ్యనన్నాడు ఆయన. ఒక్క రూపాయి అయినా తనకి ముఖ్యమైందే అన్నాడు. ఆయన 1 రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు. అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది. తొందర పని పడ్డప్పుడు 10 రూపాయలు ఇయ్యనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా? నువ్వే గెలిచావులే. ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించింది. పర్సు తెరిచారాయన. ఇదిగో 10 రూపాయల నోటు. నా శుభాకాంక్షలతో ఆవిడకివ్వు. ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనటం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపిన ధోరణి మామూలుగా
ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోకపోవటం అన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ సమంజసంగాను సమతూకంగాను ఉండటమే గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 1-2 చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు. సెలవుల్లో ప్రయాణాలకైనా సరే, కొత్త మోటార్ సైకిల్ కావాలన్నా సరే, ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లతో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే ఆయన ఎప్పుడు నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనాల్లోనూ గీతా పారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలన్నింటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తరువాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కానీ ఆయన మాత్రం రోజు ఆఫీసుకి ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకుకు తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవటానికి నిరాకరించారు. వాటితో లాభం పొందటం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ల పుస్తకాల్ని తనిఖీ చెయ్యటానికి ఇంగ్లండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే, రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావలసి ఉంది. బకాయి పడ్డ బోనస్ కోసం ఆయనెన్నడూ దరఖాస్తు చెయ్యనే లేదట. ముగ్గురి పని ఆయన ఒక్కడే చేశాడు అని కంపెనీకి చెప్పారు అకౌంటెంట్. వెనుకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసినది 1,25,000 రూపాయలు. ఆయన మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపించారు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పటం కూడా మర్చిపోయారు. తరువాత చాలా కాలానికి నా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్ లో చూసి దాన్ని గురించి నాన్నగారిని అడిగాడు. భౌతికమైన లాభాన్ని చూసి పొంగిపోవటం ఎందుకు అని జవాబిచ్చారు ఆయన. అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు. లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు 1 రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మ నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశైలనే మహాగురువులకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారికి ఉండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది. అమ్మ ఒక్కసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే, అది పిల్లల కోసమని. నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశ్ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచి లైన్ లో అవినాశ్ బాబు పని చేస్తూ ఉండేవారు.
గోరఖ్పూర్ లో ఉండే రోజుల్లో ఈ అవినాశ బాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తూ ఉండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువు గారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూ ఉండేవారు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరి మహాశయులకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా అని వేసవి కాలం మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాష్ బాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్నాము. అప్పుడు ఈ చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టుగా తల తిప్పాను. నువ్వింకా కొన్నేళ్లకు పుడతావనగా నేను కాశీ వెళ్లి మా గురువు గారి దర్శనం చేసుకురావటానికి 1 వారం రోజులు సెలవిమ్మని నా పై ఆఫీసర్ గారిని అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారు. మతంలో పడి పిచ్చివాడవుతున్నావా ఏమిటి నువ్వు అని అడిగారు. నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవి చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటి ముఖం పట్టి చెట్ల గుబుర్ల దారిలో నడుచుకుంటూ పోతున్నాను. పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడవసాగారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించటానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది. మా దారి అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి. సాయంకాలం సూర్యకిరణాలు అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాము. ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురువు గారు ప్రత్యక్షమయ్యారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ ఇంత కఠినంగా ఉన్నారు అన్నారు ఆయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరం మేం మారుమ్రోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో ఆయన, అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మాన్పడి నిశ్చయులైపోయారు. అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాదయ్యా, నాకు కూడా నేను ఇచ్చుకుంటాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాము. నా తరపున చెప్పటం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన ఆ మహాగురువులు లాహిరి మహాశయుల గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలయ్యా. మా ఆవిడ్ని కూడా తీసుకెళ్లి తమ ఆధ్యాత్మిక పందాను అనుసరించటానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకు వెళ్తావా? మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. తప్పకుండా. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఎంతో ఆనందంతో మునిగిపోయాను. మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు నాన్నగారు నేను కాశీ వెళ్ళటానికి బండి ఎక్కాము. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్ర బండి మీద వెళ్లి తరువాత సన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాము. గురువు గారు కూర్చుని ఉన్న గదిలోకి ప్రవేశించాము. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు. వారి ముందు ప్రణమిల్లాము. గుచ్చి చూస్తే ఆయన కళ్ళని మిలమిల్లాడించి మా నాన్నగారి మీద చూపు నిలిపారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల క్రిందట గడ్డిబీడిలో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తరువాత అవినాష్ బాబు నా దగ్గరికి రావటానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు
మీరు మీ భార్య కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషం అని కూడా అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుంచి సహా శిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్త మిత్రుల్లా ఉంటున్నాము. నీ పుట్టుక విషయంలో లాహిర్ మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నా జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిర్ మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళలో అలా ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నె తెస్తూ ఉండేది. అమ్మ నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునే వాళ్ళం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తుండే వాళ్ళం. సాంబ్రాణి గుగ్గిల ధూపాలు వేసేవాళ్ళం. లాహిర్ మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేం ఆరాధించే వాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయులను గూర్చి భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్న ఆయన ఆకారం నా చిన్న చట్రంలోంచి బయటికి వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదురుగా కూర్చున్నట్లుగా కనిపించేది. తరచూ తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికీ లాహిర్ మహాశైల రూపం నా మనస్సులో చక్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తిమంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి. భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించటం మొదలుపెట్టిన తరువాత ఇక బాధపడటం మానేశాను. తమను చూడాలని అధిక ఆదుర్తపడే శిష్యులకు ఆయన రక్త మాంసాలతో నిండిన దేహాన్ని చూడ్డానికి ఎందుకు రావటం? నేను మీ కూటస్థ శ్రేణిలోనే ఎప్పుడు ఉండగా అని రాస్తుండే వారట. నాకు 8 ఏళ్ల వయసప్పుడు లాహిర్ మహాశయుల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్చాపూర్ ఎస్టేట్ లో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు డాక్టర్లు. ఏమీ చెయ్యలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడ మీద పైన ఉన్న లాహిర్ మహాశైల ఫోటో వైపు చూడమని బెంబేలు పెడుతూ సైగ చేసింది. మనస్సులో ఆయనకి దండం పెట్టు. ఆవిడకి తెలుసు దండం పెట్టాలంటే చేతులు ఎత్తటానికి కూడా నేను ఓపిక లేని వాణ్ణని. నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపినట్లయితే, మనస్సులోనే ఆయనకి మొక్కినట్లయితే నిన్ను ఆయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది.
వాంతి అయ్యేటట్లనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువు గారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో ఎంతో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదకి వాలి స్పృశించటానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తలను ఆ చిన్ని పటానికి పదే పదే ఒత్తుకుంది. వ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోల్పోవటానికి కారణమైన తేజ ప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. లాహిరి మహాశయులు స్వయంగా ఇచ్చిన ఆ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనుక అద్భుతమైన కథ కూడా ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీ కుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడమంటే మహాశయులకు ఏది కాదు. ఒకనాడు ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాళీ కుమార్ రాయ్ గారితో శిష్య బృందాన్ని కలిపి అందరితో కలిపి ఫోటో తీయడం జరిగిందంట. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేట్ చూసిన తర్వాత కూడా ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయారు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి, కానీ లాహిరి మహాశయుల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీగా ఉందన్నమాట. ఆయన ఉండాల్సిన ప్లేస్ లో ఏమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకున్నారంట. గంగాధర బాబు అనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫర్ అంట. ఆయన ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశైల రూపం తన కెమెరాను తప్పించుకుపోజాలదని దంభాలు పలికాడు. నేను బాగా తీస్తాను, నా కెమెరా ఏది తప్పించుకోదు అని మర్నాడు పొద్దున ఆయన కెమెరాను తీసుకొని వచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకుని ఒక పొయ్య బల్ల మీద కూర్చుని ఉన్నారంట. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడు అతను తన తలపెట్టిన పని నెరవేరాలని అన్ని జాగ్రత్తలు తీసుకుని గబగబా 12 ఫోటోలు తీశాడు. అయినా తర్వాత చూసే ప్రతి ఫోటో మీద కూడా కనిపించలేదు. ఆయన ఫోటో మాత్రం కనిపించలా. పొయ్యబల్ల వెనకాల తెరను అంటే మహాశైల అన్ని కనిపించాయి, ఆ గురుదేవుల ఆకారం మాత్రం కనిపించలేదు. గంగాధర బాబుకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి. ఆయన గర్వం పటాపంచలైపోయింది. మళ్ళీ గురువు గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని ఆ మహాశైలు మౌనం వేయలేదు. తరువాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారంట. నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా? తీయలేదని తెలుసుకున్నానండి. కానీ స్వామి, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుకున్నాడంట. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు నేను గ్రహించలేకపోయానండి. అయితే రేపు పొద్దున ఫోటో తీసుకుందువు గాని అన్నారు మహాశైలు. ఫోటోగ్రాఫరు మళ్ళీ ఫోకస్ చేశారు. కంటికి కనిపించకపోవడం అనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏది నేను చూడలేదు. ఆ ఫోటోగ్రాఫీ ఈ పుస్తకంలో అచ్చు వేయటం జరిగింది. విశ్వజనీయమైన రూపంలో ఉండే లాహిరి మహాశైల
సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతి వారే వెంటనే తెలియదు. దైవ సంసర్గం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది. అరవిచ్చిన ఆయన కన్నులు బయట ప్రపంచం పట్ల ఆయనకు నామ మాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకుని ఉండటంలో, ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసులు చాలా మంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి. గురుదేవుల పటానికున్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చుని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకుని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తెరచే ఈ ఆలోచన నా మనస్సులోకి చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపు లాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్య దేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుగట్టాయి. ఎవరు మీరు అంటూ బిగ్గరగా అరిచాను. హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు. వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించటం కష్టం. నా గుండె గల్లుమన్నది. హిమాలయానికి వెళ్ళాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కానీ తళతళలాడే ఆ కిరణాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి? నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతుర్ను. మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం? నీలో కలిసిపోవాలని ఉంది నాకు. మెల్లగా కరిగిపోయిన పరమానంద పారవస్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయన శాశ్వత నిత్య నూతన ఆనంద రూపుడు. ఆ పారవస్యం కలిగిన నాటి తరువాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయింది. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది. అక్షరాల అది చెప్పుకోవలసిందే. ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది. ఒకరోజు పొద్దున నేను, మా అక్క ఉమ మా గోరఖ్పూర్ ఇంటి ఆవరణలో కూర్చుని ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాము. మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేప పండ్లు తింటున్నాయి. నేను వాటిని తేరిపారా చూస్తున్నాను. మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవటానికి అక్క నాకు సాయం చేస్తుంది. కాలి మీద కురుపు వేసిందని చెప్పింది ఉమ. ఆయింట్మెంట్ సీసా ఒకటి తెప్పించి అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద పోసుకున్నాను. బాగున్న చేతికి మందు పీయడం ఎందుకు? రేపు నాకు కురుపు వేస్తుందని అనిపిస్తుంది అక్క. కురుపు వీయబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను. కోరి అబద్ధాల కోరు అక్క. నువ్వు అబద్ధాల కోరనకు. రేపొద్దున ఏం జరుగుతుందో చూసి అను. నాకు ఉడుకుబోత్తనం వచ్చింది. ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు. అదే మాట 3 మార్లు ఎత్తి పొడిచింది. నేను మెల్లగా జవాబు చెబుతుంటే నా గొంతుల్లో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. నాకున్న సంకల్ప శక్తి వల్ల రేపొద్దునకి నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు కావాలి.
తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది. ఉమా కురుపు రెట్టింపు అయింది. దాంతో అక్క కెవ్వున అరిచి అమ్మ దగ్గరకు పరిగెత్తింది. అమ్మా, ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా. మాటలకున్న శక్తి అపకారం చేయటానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తు పెట్టుకుని అనుసరించాను. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు. డాక్టర్ కోత పెట్టిన చోట అయిన మచ్చ ఈనాటికి ఉంది. మనిషి పలికే వట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేతి మీద ఉంది. ఉమతో నేనన్నవి మామూలు మాటలే, నిరపాయమైనవేనని తెలుస్తూనే ఉంది. కానీ గాఢమైన ఏకాగ్రతతో ఉన్న ఆ మాటలకు బాంబుల్లా పేలటానికి అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించటానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. జీవితంలో కష్టాలు తొలగించటానికి, తద్వారా మచ్చ పడకుండాను, తిట్లు రాకుండాను శాస్త్ర చికిత్స చేయటానికి వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తరువాత నాకు అర్థమైంది. మా కుటుంబం పంజాబ్ లో ఉన్న లాహోరుకు మారింది. అక్కడ కాళీమాత రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను. ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఒకరోజు నేను ఉమతో పాటు అక్కడ నుంచుని ఇద్దరు అబ్బాయిలు ఎగరేస్తున్న గాలి పడగల్ని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారు. ఆ ఇద్దరి ఇళ్లకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందు ఉంది. అంత నిశ్శబ్దంగా ఉన్నావేం అంటూ ఉమ సరదాగా నన్ను తోసింది. ఏమి లేదు, నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వటం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను. అమ్మవారు నీకు 2 గాలి పడగలు ఇస్తుందనుకుంటున్నాను అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క. ఎందుకు ఇవ్వదు? వాటిని సంపాదించటానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను. భారతదేశంలో గాలి పడగలు ఎగరేయటంలో పోటీలు జరుగుతుంటాయి. వాటి దారాలకి బంక గాజుపడి పూస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయటానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలి పడగ ఇళ్ల కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవటం భలే సరదాగా ఉంటుంది. నేను ఉమా ఉన్నది పైకప్పున్న గూడు మాదిరి బాల్కనీ కావటం వల్ల తెగిన గాలి పడక నా చేతిలోకి రావటం అసంభవంగానే కనిపించింది. దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్లు వాళ్ళ పోటీ మొదలు పెట్టారు. ఒక దారం తెగింది. దానికున్న గాలి పడగ తేలుతూ నా దిశగా వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవటంతో ఆ గాలి పడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజముడు మొక్కకు తగులుకుంది. దాంతో నేను పట్టుకోవటానికి వీలుగా పొడగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమకు ఇచ్చాను. అబ్బో, ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందిలే. కానీ నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు. ఈ 2వ గాలి పడక కూడా నీ దగ్గరకు వస్తే అప్పుడు నేను నమ్ముతాను. నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళలోనే ఎక్కువ ఆశ్చర్యం కనపడింది. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజడంతో 2వ ఆటగాడి గాలి పడక కూడా చటుక్కున తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావటం ప్రారంభించింది. మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్క
ఈ గాలి పడక దారాన్ని కూడా నేను పట్టుకోవటానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా రెండో బహుమతిని కూడా ఉమకి ఇచ్చేశాను. నిజమే రోయ్, జగన్మాత నీ మాట వింటుంది, ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది అంటూ బెదిరిపోయిన లేడిలా రయ్యన పరుగెత్తేసింది అక్క. 1వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.